వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు 'నరివెట్ట'. ఇదొక మలయాళం మూవీ. మేలో థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో ఉంది సోనీ లివ్‌లో. ఈ సినిమా చూడాలని నేను చాలా అనుకున్నా. టొవినో థామస్, మలయాళం ఇండస్ట్రీ అండ్ పోలీస్ స్టోరీ అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు చూసా. ఇంకా స్టోరీ ఏంటి, ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్గీస్ ఒక చిన్న విలేజ్ నుంచి బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి అనుకుంటాడు. పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసి బెటర్ జాబ్ కోసం ట్రై చేసే టైప్. ఇలాంటి టైంలో వర్గీస్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అదే టైంలో వాళ్ళ ఏరియాలో ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఇలా ట్రైబల్స్ అండ్ పోలీస్ చుట్టూ మిగిలిన స్టోరీ ఉంటుంది. ఇది 2003లో జరుగుతున్న స్టోరీ. సో అప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ ఏంటి, ఇదంతా ఉంటుంది మూవీలో. అయితే ఇది రియల్ స్టోరీ అంట. నిజంగానే 2003లో కేరళలో జరిగిన స్టోరీ. మూవీ స్టార్టింగే వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చూపిస్తారు. ఆ తర్వాత స్టోరీ అంతా వర్గీస్ వర్షన్ నుంచి చూస్తాం. ఫస్ట్ హాఫ్ చాలా డల్‌గా ఉంది. లాస్ట్ 30 మినిట్స్ బాగుంది. ఎమోషనల్‌గా అండ్ యాక్టింగ్ వైస్ కూడా. ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా ప్రెడిక్ట్ చేయొచ్చు. ప్రెడిక్టబుల్‌గా ఉండటం అండ్ స్లోగా ఉండటం వల్ల పెద్ద ఇంపాక్ట్ లేదు. అండ్ మోర్ ఓవర్ లెంత్ ఎక్కువైంది. కొన్ని డైలాగ్స్ కూడా కట్ చేశారు. ఎందుకో తెలీదు మరి. అండ్ ఇష్యూస్ అవుతాయి అనుకున్నారేమో. గవర్నమెంట్ అండ్ పోలీస్ వేసే ప్లాన్స్ అన్నీ బాగానే ఎగ్జిక్యూట్ చేశారు గానీ ప్రెడిక్టబుల్‌గా చేశారు. సాంగ్స్ కూడా ఉన్నాయి అన్నెసెసరీగా. మ్యూజిక్ పెద్దగా ఏం లేదు. టొవినో థామస్ మూవీ అంటే ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఈసారి వర్క్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ వైస్ టొవినో థామస్ అండ్ సూరజ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇంకొంతమంది మెయిన్ క్యాస్ట్ కూడా బాగానే చేశారు. మ్యూజిక్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. రిటన్ బై అబిన్ అండ్ డైరెక్టెడ్ బై అనురాజ్. జస్ట్ ఓకే. నాకైతే మూవీ ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్‌గా అనిపించలేదు. బిలో యావరేజ్‌లో ఉంది. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.